హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. సో వ్లాగ్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట చెప్పాలి మీకు. నేను సాటర్డే రోజు కేరళ నుంచి వచ్చేస్తున్నామని చెప్పి ఒక వీడియో పెట్టా కదా, దాంట్లో అందరం వచ్చేసాము. సో మీ అమ్మగారు ఉండాల్సింది కదా భవానీ దగ్గర అని చెప్పేసి చాలామంది అడిగారు. యాక్చువల్గా నేను ఆ వీడియోలోనే మెన్షన్ చేయాల్సింది మర్చిపోయాను. ఏంటంటే మా అమ్మ మళ్ళీ వెళ్తుంది. ప్రజెంట్ ఆవిడకి ఏంటి అంటే కొంచెం బిజినెస్ అండి, అంటే అమ్మ వాళ్ళది బిజినెస్ ఏంటి అంటే చిట్స్, తర్వాత ఫైనాన్స్ ఇవ్వడం ఇది. సో ఖచ్చితంగా మా అమ్మ ఉండాలి. సో దానివల్ల ఏంటి అంటే ఇంకా తెలుసు కదా, డబ్బులతో వ్యవహారం అనేది మనిషి లేకపోతే కుదరదనమాట. సో అందుకని ఇంకా ఆవిడ వెళ్ళాలి, మళ్ళీ వెళ్తుంది. సో మా మరిది ఒక 2-3 వీక్స్ అయితే వాళ్ళకి లీవ్ ఇస్తారంట కదా. సో తను ఆల్రెడీ లీవ్ పెట్టేసే ఉన్నారు. సో 2-3 వీక్స్ వరకు తను ఇంట్లోనే ఉంటారు. ఇంకోటి ఏంటి అంటే స్నానం చేయించడానికి ఒక ఆంటీ వస్తున్నారు, తర్వాత ఇంకా మామయ్య ఉన్నారు. సో ఇంకా అట్లా కొంచెం ఇబ్బందే, కానీ ఇంకా తప్పదు కదా. సో తన్ని వచ్చేయమంటే ఏంటి అంటే అక్కడ పాప స్కూలు అవి ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా అట్లా అనమాట. సో మా అమ్మ ఏంటి అంటే ఇక్కడ పని చూసుకొని మళ్ళీ వెళ్తుంది తను. సో చాలామంది అడిగారు. సో అది దానికోసం చెప్తున్నాను, ఇంకేం లేదు. అంటే నేను ప్రతి ఒక్కళ్ళకి పెట్టాను, మ్యాక్సిమం రిప్లై ఇచ్చాను. ఇంకా చాలామంది అడుగుతూనే ఉన్నారు. సో అందుకే చెప్తున్నా. సో ఇంక మన వ్లాగ్లోకి వచ్చేస్తే ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అనమాట. సో సండే అంటే ఇంకా అసలు నిజంగా అండి, సండే అంటే నేను బోల్డ్ పనులు పెట్టుకుంటాను. అది కాకుండా ఊరు నుంచి వచ్చిన తర్వాత ఇంకా కాయగూరలు అవి ఏమీ లేవు కదా. సో అవన్నీ తెచ్చుకోవడం మీకు తెలుసు కదా, నేను వీక్లీ కావాల్సిన వెజిటేబుల్స్, నాన్ వెజ్ అన్నీ స్టోర్ చేసుకుంటానని చెప్పి. కానీ అస్సలు ఓపిక లేదండి. ఊరు నుంచి రావడం జలుబు దగ్గు ఇంకా అసలు ఎలా ఉందంటే ఒంట్లో అలా ఉంది. ఇంకోటి ఏంటి అంటే ముందు ఇల్లు క్లీన్ చేసుకోవాలి. ఏమైందంటే పురుడు అయ్యింది కదా, అంటే బాబుది స్నానం అది అయ్యింది కదా అక్కడ. సో మాకు కూడా మైలే కదా, ఒకే ఇంటి మా మరిది వాళ్ళే కాబట్టి సో మాకు కూడా మైలు ఉంటుంది. సో ఇంకా మేము కూడా అన్నీ వాష్ చేయాలి. సో వాష్ చేద్దామంటేనేమో వాషింగ్ మిషన్ కొంచెం రిపేర్లో ఉంది. రిపేర్ అంటే తిరుగుతుంది కానీ స్పిన్ చేయట్లేదు అనమాట మిషను. అదేమో స్పిన్ చేయట్లేదు. అలాగే ఇంకా మేమే చేత్తో, అంటే అది ఉతికిచ్చేస్తుంది కానీ స్పిన్ చేయట్లేదు. సో సండే ఇంకా అంటే ఇప్పుడు మనం మెకానిక్ని ఎవరైనా తీసుకొద్దామన్నా సరే అది టాటా ప్రోడక్ట్. సో పెద్ద తలనొప్పి అండి బాబు, మీకు చాలాసార్లే చెప్పుంటాను నేను. సో ఆ క్రోమాలో మాత్రం ఇంకేది బుద్ధుంటే కొనను. దానికి ఏంటి అంటే స్పేర్ పార్ట్స్ మనకి బయట మెకానిక్ని తీసుకొచ్చినా సరే దొరకవు అనమాట ఏదైనా పోతే. అందుకని చెప్పేసి క్రోమాకి వెళ్ళి అక్కడ కంప్లైంట్ కనుక ఇస్తే వాళ్ళే పంపిస్తారు. సో సండే కదా, ఇంకా ఇవాళ క్లోజ్ చేసి ఉంటుంది కదా. సో ఇంకా మండే ఇంక రేపైనా వెళ్ళి తీసుకొని రావాలన్నమాట. ముందు దాన్ని కనుక అది రిపేర్ చేయించకపోతే నాకు అసలు బట్టలు ఉతికినట్లే అనిపించట్లేదు. ఉతుకుతుంది కానీ పిండట్లేదు అనమాట. సో దానివల్ల అసలు సాటిస్ఫాక్షనే ఉండట్లేదు నాకు. ఇంకా ఒంట్లో ఒకటి బాగాలేదు కదా, ఇంకా స్లోగా చేసుకుంటున్నాను అనమాట క్లీనింగ్ అంతానా. ఇంక ఇవాళ ఏంటి అంటే సరే క్లీన్ చేసుకుందాం అనుకునే లోపల ఇంక ఇవాళ చిన్న ఫంక్షన్ ఉంది బిల్డింగ్లో. సో ఇంక అక్కడికి వెళ్ళాలి. ఇంకా అందుకే ఇంకా సరేలే మండే అందరూ స్కూల్కి వెళ్ళిపోతారు కదా, సో అప్పుడు చేసుకుందాంలే అని చెప్పేసి 2 డేస్ నుంచి నెమ్మదిగా కొంచెంగా అలా వాష్ చేయడం. వాష్రూమ్స్ క్లీన్ చేశాను, కిచెన్ క్లీన్ చేశాను, ఇంకా బెడ్రూమ్స్ అవన్నీ ఉన్నాయి. మెయిన్గా బట్టలే చాలా ఉన్నాయన్నమాట. సో ఇంకా అంతే, ఆడవాళ్ళకి ప్రాబ్లమ్స్ తెలుసు కదా, ఒంట్లో బాగోకపోతే పని చేసేయాలని ఉంటుంది కానీ చేయలేము. సో ప్రస్తుతానికి నాకు కూడా అలాగే ఉందన్నమాట. అయితే ఇంక ఇవాళ ఇంకా దోసపిండి ఇడ్లీ పిండి కూడా ఏం లేదు. ఇవాళ మీకు ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయితే చూపిస్తున్నాను. ఏంటంటే ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు. ఆవిరి రాగి కుడుములు అండి, కారం కుడుములు అనమాట. మామూలుగా మనం బియ్యం రవ్వతో చేసుకుంటాం కదా, చాలామందికి తెలిసే ఉంటుంది. బియ్యం రవ్వతోటి కుడుములు, బియ్యం పిండితో కూడా చేస్తాను నేను. ఇవాళ నేను రాగి పిండితోటి చేస్తున్నాను, బియ్యం పిండితో కాకుండా. ఏంటంటే ఫస్ట్ చట్నీ చేసుకున్నాను, పల్లీ చట్నీ. అదే కడాయిలో పల్లీలు ఫ్రై చేసుకొని తీసేసుకున్నాను చట్నీ కోసం. ఇప్పుడు దాంట్లోనే 1 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి అయినా వేసుకోవచ్చు, వెన్న అయినా వేసుకోవచ్చు, మీ ఇష్టము. దాంట్లో పోపు శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అన్నీ వేసి పోపు బాగా వేగిన తర్వాత
1 కప్పు రాగి పిండికి 1 కప్పు వాటర్ అనమాట. సో మనం ఉప్మా ఎలా అయితే ఎసురేస్తామో అలాగ వాటర్ వేసేసి నీళ్ళు బాగా మరిగిన తర్వాత రాగి పిండి వేసేసి వాటర్లోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. అంతేనండి. పిండి వేసేసిన తర్వాత స్టవ్ ఆపేసి ఇలా మంచిగా కలిపేసిన తర్వాత దీన్ని కుడుముల్లాగా చేసుకొని ఆవిరికి ఇడ్లీ పాత్రలో పెట్టి ఉడికించుకోవడమే. నిజానికి చెప్పాలి అంటే బియ్యం పిండి కంటే కూడా రాగి పిండితో చేసిన కుడుములు చాలా బాగున్నాయి. నేను అబద్ధం అస్సలు చెప్పట్లేదు, నిజం చెప్తున్నాను. ఒక్కసారి ట్రై చేయండి. ఒక 1.5 కప్పు కనుక చేసుకుంటే నలుగురికి ఈజీగా సరిపోతుంది. మా నలుగురికి సరిపోయిందనమాట. సో ట్రై చేయండి, చాలా ఈజీ. దీంట్లో మీరు రాగి పిండితో పాటుగా కొంచెం రవ్వ, ఉప్మా రవ్వ కానీ బియ్యం రవ్వ ఉంటుంది కదా, బియ్యం నూకంటాం, లేకపోతే జొన్న రవ్వ, ఇలాంటివి వేసుకోవాలి అన్నా సరే వేసుకోవచ్చు, మీ ఇష్టం. అంటే ఇప్పుడు మల్టీగ్రెయిన్ ఆట అవి ఉంటాయి కదా, సో వాటితో కూడా చేసుకోవచ్చండి. ఎక్కువగా రాగి పిండి, బియ్యం పిండి, లేదు అనుకుంటే ఇది ఉంటుంది కదా జొన్నలు, సో వాటిని కూడా కొంచెం బరకగా అన్నీ కలిపి బరకగా పట్టించుకొని రవ్వగా, సో దాంతో కూడా ఇలా కుడుములు చేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. సో ఎవరైనా సరే ట్రై చేయాలి అనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయమని చెప్తాను. ఇదేం పెద్ద వింత రెసిపీ ఏం కాదు, పోపు పెట్టాం కాబట్టి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీనికి మంచి కాంబినేషన్ వచ్చేసి పల్లి చట్నీ. మామూలుగా ఇంట్లో నేను ఎక్కువగా రాగితోటి ఇది చేస్తానండి, ఇడియాప్పం చేస్తాను. ఈజీగా చేసేస్తాను ఇడియాప్పం అనేది. కాకపోతే ఇవాళ చేద్దాం అనుకున్నాను. ఇడియాప్పంవి ప్లేట్స్ ఉంటాయి కదా, సన్న హోల్స్ వచ్చేవి, ఆ ప్లేట్స్ ఎక్కడో పెట్టేశాను నేను. సో సరేలే ఇంకా అవి లేకపోతే పోయింది, ఇలా కుడుముల్లాగా చేద్దామని చెప్పి చేశాను. నిజానికి ఇడియాప్పం కంటే ఇది ఇంకా ఈజీ అనమాట. జస్ట్ ఉప్మాలాగా చేసేయడం, అది మంచిగా ఇలా కలిపేసి ఇలా ఒక 5 నిమిషాలు హై ఫ్లేమ్లో, ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి ఉడికించేస్తే 10 నిమిషాల్లో మనకి ఆవిరి కుడుములు రెడీ. ఇందులో ఇంకేం వేయలేదు, ఉట్టి రాగి పిండే కాబట్టి అసలు ఎంత బలం కూడా. దీంతో పాటు ఉల్లి కారము, అలాగే పల్లి చట్నీకి పోపు పెట్టడం మర్చిపోయా. ఇంకా వీడియో తీస్తున్న కంగారులో ఫస్ట్ పోపు పెట్టుకున్నాం కదా, ఆ పోపు కొంచెం తీసి చట్నీలో వేసుకుంటే సరిపోయేది. కాకపోతే ఇంకా నేను మర్చిపోయాను అనమాట. సో కారం ఉంటుంది కదా, కారంతో కలుపుకొని తింటే, ఉట్టి కారంతో తిన్నా కూడా చాలా బాగుంటాయి. ఇది మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో తినొచ్చు, ఈవినింగ్ స్నాక్లా కూడా పెట్టచ్చు పిల్లలకి. సో మీ ఇష్టం, ఎలా పెట్టినా సరే చాలా బాగున్నాయండి. మా పిల్లలు అయితే ఇదిగోండి, నేను మామూలుగా పిల్లలు తినేది చూపించకూడదు అనుకుంటాను, దిష్టి తగులుతుంది అని మన వాళ్ళు చాలామందే కామెంట్ పెట్టారు. కాకపోతే ఇదేంటి అంటే ఇలాంటివి పిల్లలు తింటారా అని ఒకటి ఉంటుంది కదా, సో అందుకని చూపిస్తున్నాను మా పిల్లలు తిన్నారా లేదా అని. సో అది కాకుండా ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్ కాబట్టి నేను అస్సలు రిస్క్ తీసుకోను, ఖచ్చితంగా తింటారు పిల్లలు. సో ట్రై చేయండి ఒకసారి, ఎప్పుడైనా సరే మార్నింగ్ పూట ఇడ్లీ, దోశ అవి లేనప్పుడు ఇలా. సో రాగి పిండితోనే కాదు, జొన్న పిండితో కూడా చేసుకోవచ్చు, బియ్యం పిండితో కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకా మా వారైతే మార్కెట్కి వెళ్ళి తేవడానికి ఏమో తెచ్చారు, ఆకుకూరలు, టమాటాలు, ఉల్లిపాయలు, ఒక 2 రకాలు బెండకాయలు, దొండకాయలు అవి తెచ్చారు. సో ఇంకా ఫంక్షన్కి వెళ్ళాలి. ఇంకా రైస్ పెట్టేశాను, పిల్లలకేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేశాను. ఇంకా అవైతే ఈవినింగ్ వచ్చాక సర్దుకుందాంలే, అంటే ఈవినింగ్ అంటే మధ్యాహ్నం నుంచి వచ్చాక సర్దుకుందాంలే అని ఇంకా వెజిటేబుల్స్ అన్నీ కూడా అందులోనే ఉంచేసా. ఆ తర్వాత చీరలు ఏది కట్టుకోవాలో అస్సలు అర్థం కాలేదండి. నేనైతే ఫ్లిప్కార్ట్లో ఒక 2 శారీస్ పెట్టుకున్నాను, కాటన్ కొంచెం పట్టు మిక్స్ అయ్యేలాగా. అవేమో వస్తాయని చెప్పి చూశాను. యాక్చువల్గా ఇవాళ డెలివరీ వస్తుందని ఉంది, కాకపోతే అది నేను ఫంక్షన్కి వెళ్ళొచ్చాక వచ్చిందనమాట. సో ఇదిగోండి, ఈ శారీ ఉంది చూసారా, మెరూన్ కలర్ శారీ, ఇది భవానీ నాకు పెట్టిందనమాట మొన్న. బాగుంది, చాలా బాగుంది శారీ అయితే. ఇది వేసుకుందామని చూసా, కాకపోతే మెరూన్ బ్లౌజ్ ఉంది, కాకపోతే అంతగా మ్యాచ్ అవుదేమో అనిపించింది. అంటే 2 సెల్ఫ్ అయిపోయాయి. అది కాకుండా దానికి గోల్డ్ బార్డర్ ఏదైనా వచ్చి ఉంటే బాగుండేది, ఎందుకంటే దీనికి బుటాస్ ఉన్నాయి కదా, గోల్డ్ బుటాస్ లాగా. సో దానికి కూడా వచ్చి ఉంటే బాగుండేది, ఇది వేసేసుకో ఉండొచ్చు. అంచులు కూడా కుట్టలేదు కదా, కొత్త చీర అది. ఇంకా సరేలే, ఈసారి ఎప్పుడైనా మంచిగా బ్లౌజ్ కూడా ఉంది దాంట్లో, బ్లౌజ్ కుట్టించుకొని వేసుకుందాంలే అని అది పక్కన పెట్టా. ఒక 4 చీరలు పెట్టాను, ఒక 2 సింపుల్ శారీసు, ఒక 2 ఏమో పట్టు చీరలు లాంటివి. చీరలు అయితే బోల్డే ఉన్నాయండి, మంచి మంచి చీరలు ఉన్నాయి నా దగ్గర అయితే. బ్లౌజులు అయితే మాత్రం ప్రస్తుతానికి ఈ 4 బ్లౌజులు సరిపోతున్నాయి వేసుకుంటే.
ఇంకోటి ఏంటంటే ఆ బ్లౌజులకేమో వర్క్ ఉంది. ఇప్పుడు అవసరమా? వద్దా? వేసుకుందామా? వద్దా? అని ఎంతసేపు ఆలోచించానంటే తల నొప్పొచ్చేసింది నాకు. అంటే హెవీగా ఉంటదేమో అన్నట్లుగా. మా ఆయన్ని అడిగితే ఆ బ్లాక్ శారీ వేసుకో బాగుంది అని చెప్పి అన్నారనమాట. నాకేంటి అంటే అంటే వేసుకోవడానికి అన్ని చీరలు బాగానే ఉంటాయి. కాకపోతే బ్లౌజ్కి వర్క్ వచ్చింది కదా, హెవీగా ఉంటుందేమో. నిజానికి ఇప్పుడు అందరూ చాలా చక్కగా రెడీ అవుతున్నారండి. అంటే బయట వాళ్ళ ఫంక్షన్ అయినా సరే మంచిగా రెడీ అవుతున్నారు. అంటే అప్పుడప్పుడు స్టేటస్ పెడుతూ ఉంటారు కదా ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళలా చూస్తూ ఉంటాం కదా. సో నాకు కూడా రెడీ అవ్వాలని ఉంటుంది. కాకపోతే ఫంక్షన్ వాళ్ళది కదా, సో వాళ్ళని డామినేట్ చేసినట్టు ఉంటుందేమో అని ఎక్కడో లోపల ఒక చిన్న ఫీలింగ్. అందుకే నేను మ్యాక్సిమం సింపుల్గా రెడీ అవుతా. అంటే సింపుల్గా రెడీ అయినా సరే హెవీగానే ఉంటుంది. అందుకనే నేను మ్యాక్సిమం సింపుల్గా రెడీ అవుతా. కానీ ఈ మధ్య కామెంట్స్ ఏంటంటే, ఏంటి భారతి ఎప్పుడు అలా పెద్దదానిలాగా చీర కట్టుకుంటావు అలా ఏదో ఒకటి అంటుంటే, అవునా నేను సరిగా రెడీ అవ్వట్లేదా అట్లా అనిపించింది అనమాట. సో అందుకే ఈ కన్ఫ్యూజన్లో నాకు నచ్చిన ఒక 4 చీరలు పెట్టుకొని మా ఆయన్ని అడిగితే బ్లాక్ శారీ అని చెప్పారు. పిల్లలేమో ఈ శారీ చెక్స్ వచ్చింది కదా, సో చెక్స్ శారీ కట్టుకోమని చెప్పారు. అరే ఇప్పుడు డాడీని అడిగి ఇప్పుడు డాడీ చెప్పిన చీర కట్టుకోకపోతే ఖచ్చితంగా తిడతాడరా అని చెప్పి అన్నాను. అంటే అప్పుడు మమ్మల్ని ఎందుకమ్మా అడిగావని వాళ్ళు. ఇంక అలా అనమాట. నిజానికి నేను కూడా పింక్ శారీ చెక్స్ శారీ కట్టుకుందాం అనుకున్నాను. ఎందుకంటే అది ఒక్క 2-3 అవర్స్ కట్టుకున్నాను అంతే. ఇప్పుడుకొచ్చి ఇంకా వాషింగ్కి కూడా ఇవ్వలేదు ఆ చీర. సో ఒకసారి కట్టేసుకొని వాష్ చేద్దాం అనుకున్నాను. ఇంకా మా ఆయన బ్లాక్ శారీ అనేసరికి ఇంక ఈ బ్లాక్ శారీ కూడా ఎక్కువ సార్లు ఏం కట్టుకోలేదు. ఒక 2 టైమ్సే కట్టుకున్నాను. అది కూడా ఒక 2 అవర్స్ పాటు అంతే. సో ఈ బ్లాక్ శారీ ఇంకా సరేలే ఇంక తను చెప్పారు కదా అని ఇంకా అదే కట్టుకున్నాను అనమాట. ఈ శారీ వచ్చేసి నెల్లూరులో పాటూరు ఉంది కదా, సో పాటూరు చీర అనమాట. ఇది మా మరిది ఎంగేజ్మెంట్ కాదు రిసెప్షన్ శారీ ఇది. అప్పుడు వేసుకున్నాను. ఆ తర్వాత మధ్యలో ఒకసారి ఎప్పుడో వేసుకున్నా. ఇంకప్పటి నుంచి ఇంకా అలాగే ఉండిపోయాయి అనమాట. కానీ చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఈ శారీస్. ఎంత హాయిగా ఉంటుందంటే వేసుకుంటే. కాకపోతే బ్లౌజ్ వర్క్ రావడం వల్ల హెవీగా ఉంటుందని చెప్పి నేను వేసుకోను. దీనికి ప్లెయిన్ బ్లౌజెస్ కనుక కుట్టించుకుంటే అప్పుడు ఎంచక్కా వేసుకోవచ్చు అనమాట. వర్క్ వల్లే వేసుకోలేకపోతున్నాను నేను. నిజానికి నేను ఇచ్చే సలహా ఏంటంటే, శారీ మీద బ్లౌజ్ తోటి మాత్రం వర్క్ చేయించుకోకండి. మీరు ఎంచక్కా బ్లౌజ్ కుట్టించేసుకోండి. ఒకవేళ మీరు వర్క్ చేయించుకోవాలి అనుకుంటే మాత్రం క్లాత్ తీసుకొని అప్పుడు వర్క్ చేయించుకోండి. అప్పుడైతే ఏంటంటే మీరు వేరే శారీ మీద కూడా వేసుకోవచ్చు. మీకు వద్దు అనుకున్నప్పుడు ప్లెయిన్గా శారీ మీద బ్లౌజ్ వేసుకోవచ్చు. అంటే ఇది కొంచెం మనం ఎక్కువ కాస్ట్ పెట్టుకునేటప్పుడు ఏంటి అంటే అన్ని ఫంక్షన్స్కి వేసుకోలేం కదా. వర్క్ బ్లౌజ్ ఏంటి అంటే హెవీగా ఉంటుంది. నాకు కూడా ఇప్పుడు అదే టెన్షను. ఇంకా నెక్లెస్ అయితే ఇది మ్యారేజ్ డేకి తీసుకున్నాను కదా లలిత జ్యువెలరీలో. ఇయర్ రింగ్స్ అప్పుడు మీకు చూపించాను కదా నెక్లెస్ ఇయర్ రింగ్స్ ఇది తీసుకున్నానండి అని. అప్పటి నుంచి పెట్టుకుందామంటే ఏ అకేషన్ రాలేదు. ఇయర్ రింగ్స్ పెట్టుకున్నాను కానీ నెక్లెస్ అయితే పెట్టుకోలేదు. సరే అయితే ఇప్పుడు పెట్టుకుందాం అని చెప్పి వేసుకున్నా. మళ్ళీ నాకు అనిపించింది ఏంటి అంటే హెవీగా ఏమైనా ఉంటుందా అని చెప్పి. అంటే అసలే కొంచెం ఫేసు కొంచెం ఫీవర్ అలా ఉంది కదా, నీరసంగా అనిపిస్తుంది. మళ్ళీ ఇంకా హెవీగా ఉంటుందేమో అని చెప్పి ఈ పెండెంట్ పెట్టుకున్నాను. మళ్ళీ నెక్లెస్ తీసేసా. కానీ ఆ 2 కాంబినేషన్ చాలా హెవీగా ఉంది కదా. యాక్చువల్గా పెండెంట్ సిల్వర్ పెండెంట్ అండి, అది గోల్డ్ పెండెంట్ కాదు. ఆ బీడ్స్ ఉన్నాయి కదా, పైన పర్ల్స్ ఉన్నాయి కదా, అవి మాత్రం అది గోల్డ్దే అనమాట. అది 16 గ్రామ్స్ అది. అంటే దానికి అటు ఇటు గోల్డ్ బాల్స్ వచ్చి ఉంటాయి కదా, సో అది మాత్రం గోల్డ్దే. దానికి యాక్చువల్గా గోల్డ్ది పెండెంట్ ఉంటుంది. కానీ అది చాలాసార్లు వేసుకున్నాను కదా అని చెప్పేసి ఇంకా ఈ సిల్వర్ పెండెంట్ అసలు ఇవి అందులోకి ఎక్కుతాయా లేదా అని చిన్న టెన్షన్ ఉండింది. అమ్మో పట్టేసిందిరా బాబు అని చెప్పి ఇంకా అది వేసుకున్నా. ఆ నెక్లెస్ తీసేసాను. అంటే నెక్లెస్ కొంచెం హెవీగా అనిపించింది. ఇంకా అందుకే అది తీసేసి మళ్ళీ యాజ్ యూజువల్గా ఇంకా అలా బీడ్స్తోనే ఇంక ఇలా వేసుకున్నాను అనమాట. ఆ తర్వాత ఇంకా ఇలా రెడీ అయ్యాను. ఇంకొక స్టిక్కర్ మ్యాక్సిమం కిందకే పెట్టానండి. అంటే ఇదివరకు ఇంకొంచెం పైకి పెట్టేదాన్ని. మీరందరూ చెప్పగా నేను కొంచెం కిందకే పెట్టాను అనుకుంటున్నాను. ఆ తర్వాత ఇంకా లిప్స్టిక్ ఒకటి వేసుకుంటాను. సో ఇంకా ఆ తర్వాత బ్యాంగిల్స్ అయితే ఇవి మ్యాచ్ అవుతాయని చెప్పేసి ఇంక ఇవైతే వేసుకున్నాను అనమాట. సో ఓవరాల్గా లుక్ ఎలా ఉంది అనేది చెప్పాలి మీరే.
హెయిర్ స్టైల్ ఏదైనా కొత్తది ట్రై చేద్దామంటే మన ఫంక్షన్ కాదు కదండి, ఇంక మరీ హెవీగా ఉంటుందని చెప్పి ఇంక నార్మల్గా వేసేసుకున్న జడ. ఇదిగోండి ఇంక ఇట్లా సింపుల్ బ్యాంగిల్స్, ఒక చిన్న పెండెంట్, ఇయర్ రింగ్స్. ఎప్పుడు రెడీ అయ్యేలాగానే రెడీ అవుతాను. అప్పటికే 1:15 అయిపోయింది. నాకేంటి అంటే ఇంట్లో పని చేసే కొద్దీ ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది. ఇంక లాస్ట్ హాఫ్ అన్ అవర్లో త్వరగా ఇంకా స్నానం చేసి రెడీ అయ్యేసరికి పక్క నుంచి మా ఆయనేమో తిట్లు. ఇప్పటికే చూడు ఎంత లేట్ అయిందో, త్వరగా కానీ కానీ అని చెప్పి. వాళ్ళకి ఏమండి అని చెక్క ఒక ప్యాంటు షర్ట్ వేసుకొని రెడీ అయిపోతారు. మనం ఇంట్లో పని చూసుకోవాలి ప్లస్ రెడీ అవ్వాలి అంటే ఎలాగవుతుంది. పిల్లలకేమో ఎగ్ ఫ్రైడ్ రైస్ చేశాను, బట్టలేమో ఒకవైపు వాష్ చేస్తున్నాను, ఇంకోవైపు కొన్ని మడత పెట్టాను, తర్వాత ఇంక ఇల్లంతా తుడిచాను. ఇంక అవన్నీ నేను వీడియో తీయలేదు, కానీ ఇంక అట్లా పనులు ఉంటూనే ఉంటాయి కదా. సో ఇంకా అలా ఇద్దరం అయితే ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసాము. పిల్లలైతే రాలేదు అసలు. వాళ్ళు మమ్మల్ని అస్సలు విసిగిచ్చరండి. ఎక్కడికి వెళ్తామన్నా సరే వెళ్ళిరండి అమ్మ అంటారు, కానీ మేము కూడా వస్తాము అని మాత్రం అన్నారు. ఇంకా కిందే కదా ఫంక్షను, రండ్రా నాకు వంట చేసే పని తప్పుతుంది అంటే మేము రామన్నారు. చచ్చినట్టు వాళ్ళకి ఫ్రైడ్ రైస్ చేశా. ఆ తర్వాత ఇంకా రిటర్న్ గిఫ్ట్ అయితే వీళ్ళు ఇది ఇచ్చారు. మేము ఇంకా మనీ రాయించేసాము, గిఫ్ట్ ఏం పట్టుకెళ్ళలేదు. సో ఇదిగోండి వాళ్ళు ఏంటి అంటే ఇంకా ఈ గిఫ్ట్ ఇదేంటి స్టోరేజ్ బాక్సెస్ అనమాట. ఫ్రిడ్జ్లో ఏదైనా పెట్టుకోవడానికి ఒకటే లాంటివి 3 ఉంటాయి కదా. సో అది ప్లాస్టిక్ వాటి మీద కూడా పేరు ఉంటుందని నాకు తెలీదు. ఇవి ప్లాస్టిక్ బాక్సెసే, ఇంకా దాని మీద కూడా ఎంచక్క పేరు అయితే రాశారనమాట. స్టీల్ వాటి మీద రాయడం తెలుసు, కానీ ప్లాస్టిక్ వాటి మీద కూడా పేరు వస్తుందని నాకు తెలీదు. ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇట్లా 3 బాక్సెస్ వచ్చాయి. చిన్నదైనా పెద్దదైనా ఏదైనా మనకి రిటర్న్ గిఫ్ట్ చూస్తే అదొక తెలియని ఆనందం కదా. ఇదిగోండి ఒక 3 వచ్చాయి. ఏదైనా కొత్తిమీర, కరివేపాకు ఇలాంటివి స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో ఎంచక్క కదా. సో అదనమాట. ఆ తర్వాత ఇంక ఈ శారీ వచ్చిందండి. ఇది కనుక కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండు కదా అనిపించింది. ఇదిగోండి నేను షార్ట్లో పెట్టాను కదా, నేను నిన్న పెట్టాను. సో ఇది వచ్చేసి ఇది కూడా జామ్దాని కాటన్ శారీయే. ఇది కనుక ఉంటే హాయిగా ఇంకా నాకు టెన్షన్ ఉండేది కాదు. అంటే హెవీగా ఉందా, సింపుల్గా ఉందా అట్లా ఏమి ఉండదు. ఇది మరీ హెవీ లేదు, ఇది మీడియంగా ఉంటుంది అనమాట. బయట వాళ్ళ ఫంక్షన్స్కి ఈ మాత్రం శారీస్ చాలు కదా. సో దీని ప్రైస్ 815 రూపీస్ అలా ఉంది చీర కాస్ట్. సో ఇదిగోండి ఇట్లా వచ్చిందనమాట. గ్రీన్ కలర్ ఇట్లా డిజైన్ వచ్చి ఎల్లో మధ్యలో చిన్న రెడ్ కలర్ బుట్టీస్ అలా వచ్చింది. ఇదిగోండి ముందు వెనకాల ఇలా వచ్చిందనమాట. చీర అయితే మాత్రం చాలా కంఫర్టబుల్గా ఉంది. కలర్స్ కూడా ఉన్నాయి. నాకైతే నేను ఎల్లో, పింక్, బ్లాక్ ఫ్యాన్ అండి. సో ఇంక అందుకే ఎల్లో తీసుకున్నాను. ఇంకా రాబోయే అన్ని పండగలు అవి ఉన్నాయి కదా. సో సింపుల్ అకేషన్స్కి బాగుంటుంది కదా అని చెప్పి తీసుకున్నాను ఈ చీర అయితే. మెయిన్గా దీని మీద నా దగ్గర బ్లౌజ్ ఉంది, అందుకే దీనికి మళ్ళీ సపరేట్గా బ్లౌజ్ కుట్టించాల్సిన పని లేదు. మెరూన్ కలర్ బ్లౌజ్ అయితే మ్యాచ్ అయిపోద్ది అని చెప్పి ఇది తీసుకున్నాను. సో శారీ బాగుందా లేదా చెప్పండి. సో ఇంకా తర్వాత అయితే నేను ఫంక్షన్ నుంచి వచ్చాక బాగా టైర్డ్ అయిపోయాను. ఇంకా వ్లాగ్ అయితే ఏం షూట్ చేయలేదు. ఇంకా వ్లాగ్ అయితే ఎక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తానండి. అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.